సర్వోన్నతుడైనా యేసు స్వరం, సర్వోన్నతుడైనా యేసు స్వరం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రములు గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో చూడండి, ఈ లోకంలో నిజంగా మనిషికి అతిశయించడానికి మరి కొన్ని కారణాలు ఉంటాయి. చూడండి, సాధారణంగా మనుషులు దేని బట్టి అతిశయిస్తారంటే జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు. నాకు చాలా జ్ఞానం ఉంది, లేదంటే లోక విషయాలు బోర్డులకు తెలుసు అని ఆ జ్ఞానాన్ని బట్టి మనిషి అతిశయిస్తుంటాడు. అయితే మరి ఆ జ్ఞానం అంతా కూడా నిజంగా దేవుని జ్ఞానంతో తూకం వేస్తే ఎందుకు కూడా ఇది కాదు, మరి సరిపోదు. ఎందుకు? దేవుడు ఏమన్నాడు? జ్ఞాన వివేకములకు ఆధారం నేనే అంటున్నాడు దేవుడు. జ్ఞాన వివేకాలకే ఆధారం ఆయనే. కాబట్టి జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు. ఈ లోకంలో అనేక మంది వారు చదివిన చదువును బట్టో లేకపోతే లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉండటం బట్టో అతిశయిస్తుంటారు. అతిశయించడానికి ఒక కారణం ఏంటంటే జ్ఞానం. కాబట్టి జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు. ఎందుకు? ఎంత మనం జ్ఞానం కలిగి ఉన్నా కూడా మన చేతుల్లో ఏది కూడా ఉండదు. కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించకూడదు. చూడండి, ఈ భూలోకాన్ని ఆకాశాన్ని సృజించి అందులో సమస్తాన్ని సృజించి సూర్యచంద్ర నక్షత్రాలను పెట్టిన దేవుని జ్ఞానానికి మన జ్ఞానం ఏమైనా సరిపోతుందా? సరిపోదు. దేన్ని ఏ ప్రాణిని కూడా బ్రతికించలేము మనం ఎంత జ్ఞానం ఉన్నా కూడా. కాబట్టి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదు. రెండవది ఏంటి అంటే మనిషి తనకున్న బలాన్ని బట్టి అతిశయిస్తాడు. సూర్యుడు అంటే సూరత్వాన్ని బట్టి, తనకున్న స్ట్రెంగ్త్ని బట్టి, బలాన్ని బట్టి, పనులు చేయగలిగే సామర్థ్యాన్ని బట్టి, లేదు అని అంటే బరువులు ఎత్తగలిగే సామర్థ్యాన్ని బట్టి, ఇంకా అనేక రకాల తన సూరత్వం అంటే సామర్థ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయిస్తుంటారు. నిజానికి మరి దేవుడి కంటే బలవంతుడు ఎవరు కూడా లేరు. బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రములు గాక. చూడండి, ఒకసారి మనం చదివినట్టయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో దేవుడి గురించిన నామాల్లో ఒకటే ఇవ్వబడింది. ఏంటి? బలవంతుడైన దేవుడు. ఆయనకంటే బలవంతుడు ఎవరు కూడా లేరు. ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన గొప్ప దేవుడు, దాన్ని ఆపిన దేవుడు మాటతోటి. మూడవదిగా ఇక్కడ ఏమన్నారంటే ఐశ్వర్యవంతుడు. ఈ లోకంలో ఏమేమి బట్టి మనుషులు అతిశయిస్తారో దాన్ని బట్టి ప్రభు సెలవిస్తూ ఉన్నారన్నమాట. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు అని. ఎందుకనంటే ఈ డబ్బు అనేది ఎవరి దగ్గర కూడా శాశ్వతంగా ఉండదు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నాండి, నా డబ్బు నా దగ్గర ఉంచుకున్నట్టే వస్తువు రాదు. ఒక తిండి గింజలు కొనుక్కోవాలనుకున్నాం, డబ్బులు నా దగ్గర ఈ డబ్బులు ఉంటే సరిపోతుంది, ఆకలి తీరుస్తుందంటే కుదరదు. అది వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మనం తీసుకోవాలి. కాబట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి మరి అతిశయింపకూడదు అంటున్నారు. ఏది కూడా మరి శాశ్వతం కాదు. ధనం అనేది అంతకంటే శాశ్వతం కాదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైనా అతిశయించే వాళ్ళు ఎవరైనా ఉంటే, విషయం ఏదైనా ఉంటే ఎవరిని బట్టి అతిశయించాలంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకునేదాన్ని బట్టి అతిశయించవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారిని బట్టి దేవుడు అతిశయిస్తాడంట. వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడని ఇక్కడ మరి వాక్యంలో రాయబడుతుంది. కాబట్టి మనం అతిశయము దేవుని ఆనందపెట్టే అతిశయంగా ఉండాలి, దేవుని సంతోషపెట్టే అతిశయంగా ఉండాలి. ఈ రోజున దేని బట్టైనా ఒకవేళ అతిశయం ఉందేమో, ఆ అతిశయాన్ని దేవుని గురించి తెలుసుకోవటంలోనికి మార్చుకుని దేవుని ఆనందింపజేసి దేవుని పొందుకోవడానికి ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.